నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో ట్రిప్ సిరీస్లో నెక్స్ట్ వీడియో ఇది. మన వీడియోస్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ ట్రిప్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అయింది, ఏంటి, ఎక్కడున్నాం అనేది ఫుల్ డీటెయిల్గా తెలియాలంటే ముందు 4 to 5 వీడియోస్ నుంచి కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఇది ఇంకా మనకి ఊటీలో లాస్ట్ హాఫ్ డే అనుకోవాలి. అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోవాలి. సో ఆ హాఫ్ డే మేము ప్లాన్ చేసుకున్నది ద మోస్ట్ ఫేమస్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ ఊటీ, ఏంటి, టీ ఎస్టేట్స్. సో ఊటీలో చాలా రకరకాల టీ ఎస్టేట్స్ ఉంటాయి, బట్ మీకు బెస్ట్ వ్యూ అంటే ఇంక చూసిన వెంటనే అబ్బా ఇట్స్ వర్త్ అని అనిపించాలంటే సింగారా టీ ఎస్టేట్. వినే ఉంటారు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు అయితే, లేదు ఇంకా ఎక్స్ప్లోర్ చేయవలసిన వాళ్ళు ఉన్నారంటే పక్క సింగారా టీ ఎస్టేట్కి అయితే ఒక హాఫ్ డే పెట్టుకోండి. చాలా హైట్లో చాలా పెద్ద టీ ఎస్టేట్ అనమాట ఇది. సింగారా వాళ్ళది అసలు వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ ఎస్టేట్ ఇది. అంటే చాలా పై నుంచి కింద వరకు మొత్తం స్ప్రెడ్ అయ్యి వీళ్ళదే ఉంది. బట్ మనము ఈ టీ ఎస్టేట్కి వెళ్ళే దారిలో మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, లేదు అక్కడ క్యాబ్స్ అవి మాట్లాడుకున్నారు ఊటీలో అంటే వాళ్ళే తీసుకెళ్తారు. టీ ఎస్టేట్లో ఫోటోషూట్ మాత్రం పక్కా ఉండాల్సిందే కదా. అండ్ అక్కడ ఏంటంటే అది లీవ్స్ పిక్ చేసేటప్పుడు ఇట్లా బుట్టలు పెట్టుకుంటారు అవన్నీ. అక్కడ ఫొటోస్ తీసేవాళ్ళు సెపరేట్ ఉన్నారు దానికి. మేమైతే పొద్దున్నే వెళ్ళాం కాబట్టి ఇంకా స్టే దగ్గర అలా కాకుండా వెళ్ళేదారిలో ఎక్కడైనా చూద్దాం బ్రేక్ఫాస్ట్ అనేసి అయితే అనుకున్నాము. ఇంకా టీ ఎస్టేట్ వరకు వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ ఫోటోషూట్ ఎక్కడైతే చేస్తున్నారో అవన్నీ ఇచ్చి ఆ డ్రెస్సెస్ యూనో అక్కడ లోకల్ డ్రెస్సెస్ ఉంటాయి పిక్ చేసేటప్పుడు కలర్ఫుల్గా ఉంటాయి. దాని పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, ఇంకా దాంట్లోనే తినేసాము. ఆ రెస్టారెంట్ నుంచి వ్యూ అయితే అంటే ఏమో అది ఎంత ఓకేగా ఉన్న బ్రేక్ఫాస్ట్ ఆ వ్యూకి ఇట్ యాడెడ్ సో మచ్ టేస్ట్ అని అనిపించింది నాకు. నార్మల్ మనం యూనో హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఆ చెట్లతో ఎక్కువ చూస్తాం, ఇలా టీ ఎస్టేట్స్ చూస్తే డిఫరెంట్గా అనిపిస్తాయి. అంటే అన్నీ షార్ట్గా ఉంటాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అనేది. అండ్ ద రోడ్స్ అటు ఇటు మొత్తం ఆ టీ తోటలు ఉండేసరికి అసలు ఏంటో నాకు ఈ ట్రిప్ అంతా మాత్రం ఎక్కడ చూసినా ఏదో మనం చిన్నప్పుడు డ్రా చేసే పిక్చర్స్ అలా తీసుకొచ్చి ఇలా పెట్టినట్టు అలాగ అనిపించాయి మోస్ట్లీ. ఇంకా ఊటీలో మనకి టీ పౌడర్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి కదా. ఇక్కడ కూడా ఈ సింగారా టీ ఎస్టేట్ వాళ్ళ ఎస్టేట్స్ దగ్గర కూడా మధ్యలో ఒక షాప్ అలా ఉందన్నమాట, చాక్లెట్స్ అండ్ టీ పౌడర్స్ సేల్ చేసేది. నేను చెప్పిన రెస్టారెంట్ ఇదే. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇట్స్ అల్టిమేట్. అప్పటి వరకు ఇంకేది అది ఇది తిన్నాము. ఆ రోజు మాత్రం వీ హ్యావ్ ఆర్డర్డ్ ఎగ్ దోస అండ్ ఇట్స్ సో టేస్టీ. చెప్పాను కదా ఈ వ్యూకి ఇంకా టేస్ట్ యాడ్ అయినట్టు అనిపించింది అని. బట్ మంచి వేడి అప్పుడే వేసి ఇచ్చారు. సో ఇంకా అక్కడ ఫోటో షూట్ చేసే వాళ్ళు చేసేది ఎప్పుడు రెగ్యులర్గానే ఉంటుంది కదా వెనకాల టీ ఎస్టేట్ వచ్చి ఇలాగా. బట్ మేము అన్నాం అనమాట ఓన్లీ కాస్ట్యూమ్స్కి ఏమైనా ఛార్జ్ చేస్తారా, మా ఫొటోస్ మేమే తీసుకుంటామని. లేదు మేడం కలిపే ఉంటుంది ప్యాకేజ్ లాగా, ఓన్లీ డ్రెస్సెస్ అలా ఇవ్వము, సో ఫొటోస్ కూడా మీరు తీసుకోవాలి దాంతోపాటు అంటే సరే తీసుకోవడం అయితే తీసుకుందాము, మన ఫొటోస్ మనం పక్క నుంచి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాం అనమాట. సో వాళ్ళ దగ్గర డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి.
పైన జస్ట్ కేప్ లాగా ఒకటి వేసుకోవడానికి ఉంటుంది. అంటే ఏం లేదు, ఈ కలర్ ఆప్షన్స్లో నన్ను అడిగితే వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్కి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారంటే ఫొటోస్ బాగా వస్తాయి. సో నాకు రెడ్, బ్లూ, ఎల్లో, పింక్ ఇలా ఆప్షన్స్ ఇచ్చారనమాట, గ్రీన్. సో రెడ్ వేసుకోండి అన్నాడు అతను. బట్ నా డ్రెస్ కూడా కొంచెం ఇంచుమించుగా అలాగే ఉంది కదా, ఏది బాగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ పింక్ తీసుకున్నాను, రెడ్ వద్దని చెప్పి. సో అలా మమ్మీ, పిన్ని, నేను అందరం కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత అలా స్పెండ్ చేసేసరికి ఆ ఫొటోస్ అన్నీ. అండ్ మెయిన్లీ టీ ఎస్టేట్స్లో మనకి జలగలు ఎక్కువ ఉంటాయి, చూసుకుంటూ తిరగాలి. షూ వేసుకుంటే బెస్ట్, నార్మల్ స్లిప్పర్స్ టైప్ వేసుకున్నారంటే అంతే. మనం మళ్ళీ కార్ ఎక్కిన తర్వాత చూసుకుంటే ఆ లీచ్ అనేది మొత్తం ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చేసి అలా ఉంటుంది అనమాట. చెక్ చేసుకుంటూ ఉండండి టీ ఎస్టేట్స్లో తిరిగినప్పుడు. బట్ ఐ సజెస్ట్ యూ టు వేర్ షూస్. సో ఇంకా అయిపోయింది కదా, ఊటీలో అంతా అయిపోయిన తర్వాత మార్నింగే చెక్అవుట్ చేసేసాం యాజ్ యూజువల్. మేము మోస్ట్ ప్లేసెస్లో ఏంటంటే ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోవాలి అన్నప్పుడు మార్నింగే చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అక్కడ ప్లేసెస్ ఏవైతే చూడాలనుకున్నాయి చూసేసి అటు నుంచి ఇంకా డైరెక్ట్ అనమాట మళ్ళీ వెనకకి స్టే దగ్గరికి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకొని. ఇలా అంటే టైం వేస్ట్, ప్లస్ దూరం ఉంటే మళ్ళీ అంతా బ్యాక్ వెళ్ళి రిటర్న్ రావాలి కదా అని చెప్పేసి మార్నింగే మ్యాక్సిమం చెక్అవుట్స్ చేసేసాము. అంటే మనకి ఆఫ్టర్నూన్ కాదు, మార్నింగ్ 11 ఆ టైంకి, 10:30, 11, కొన్ని 11:30, 12 అలా ఉంటాయి కదా. సో మనం వచ్చేసరికి 12:30, 1 అవ్వచ్చు, మళ్ళీ ఎక్స్ట్రా టైం ఇవన్నీ ఉండకుండా. ఇంక ఇక్కడ నుంచి మా ప్లాన్ వచ్చేసి మైసూర్. సో ఊటీ నుంచి ఇంకా మైసూర్ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే ఆ వే ఏదైతే ఉందో ఇట్స్ అన్బిలీవబుల్. మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే మైసూర్ అరౌండ్ 5:30 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా మధ్యలో ఇలాంటి హాల్స్ ఉంటూనే ఉంటాయి. ఆబ్వియస్లీ ఒక ట్రిప్కి వెళ్ళామంటే ఏదో ఆ ప్లేస్కి వెళ్ళామా, అక్కడ చూడాలనుకుని చూసేసామా, మళ్ళీ నెక్స్ట్ వచ్చామా అని కాదు. మధ్యలో ఏది బ్యూటిఫుల్గా కనిపించినా ఒక 5 minutes స్టాప్ చేసేసి అదంతా చూసేసి సాటిస్ఫై అయిన తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యేవాళ్ళం. మనం ఊటీ నుంచి మైసూర్ వెళ్ళే దారిలో 2 forests, ఒకటేమో తమిళనాడు రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇది దాటిన వెంటనే మనకి కర్ణాటక రిజర్వ్ ఫారెస్ట్. తమిళనాడు రిజర్వ్ ఫారెస్ట్ వచ్చేసి ముడుమలై. అండ్ దిస్ ఫారెస్ట్ ఈజ్ జస్ట్ ఆసమ్. ఇక్కడ ఏంటంటే నేను షూట్ చేశాను ముందు, జస్ట్ ఆ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను డ్రైవింగ్ తీసుకునేసరికి వెళ్తూ ఉంటే సడన్గా ఎలిఫెంట్, అసలు చాలా పెద్ద ఎలిఫెంట్, చాలా బాగుంది. బట్ నేను డ్రైవ్ చేస్తూ ఉండడంతో షూట్ చేయడానికి అవ్వలేదు, ఇంకా అక్కడ కార్స్ అవి ఆపనివ్వట్లేదు. ఐ మిస్ దట్ ఫుటేజ్. బట్ నాకు చాలా చాలా బాగా గుర్తుంది. ఇంకా వెళ్తున్న కొద్దీ పీకాక్స్, ఇట్లా డియర్స్ మొత్తం రోడ్ పక్కనే ఉన్నాయి. అండ్ ద ఫారెస్ట్ వాజ్ సో డెన్స్, మంచి గ్రీన్ కలర్ ట్రీస్ చాలా బాగా వచ్చాయి కలర్స్ అవన్నీ కూడా. అండ్ ద రోడ్ వాజ్ వెరీ గుడ్. సో ఇంక ఇలా కనిపించినప్పుడు జస్ట్ అక్కడ అలా ఆగి ఇలా ఫుటేజెస్ తీసుకొని అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. అందుకే ఇది ఈ వీడియో మా డాడీ షూట్ చేశారు. సో జస్ట్ ఇది దాటిన వెంటనే మనకి బందీపూర్ ఫారెస్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఇదే ఫారెస్ట్లో హాఫ్ మనకి తమిళనాడులో ఉంటుంది, హాఫ్ ఏమో కర్ణాటకలో ఉంటుంది. బట్ ఆ ఫారెస్ట్కి ఈ ఫారెస్ట్కి నాకు చాలా హ్యూజ్ డిఫరెన్స్గా అనిపించింది అనమాట. అంటే ఆ గ్రీనరీలో కానీ, ఆ చెట్లలో కానీ, రోడ్లలో కానీ ద తమిళనాడు ఈజ్ వెరీ గుడ్, ముడుమల ఈజ్ వెరీ గుడ్. అండ్ ఎన్ని డియర్స్ ఉన్నాయంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవర్ డిస్కసింగ్ అనమాట, ఇలా వీడియో తీసుకుంటేనే ఏంటి ఒక దానికి కొమ్ములు ఇంత పెద్దగా ఉన్నాయి, ఒక మిగతావన్నీ ఇలా చిన్నగా ఉన్నాయి, టైప్ ఆఫ్ డిస్కషన్స్ వర్ గోయింగ్ ఆన్. బట్ ఒక్కసారి ఆ ఎలిఫెంట్ దాటేసిన వెంటనే నేను అనుకున్నా, అరే ఒక్కసారి కారు వెనకాలకి తిప్పుదాము చూద్దాము అని చెప్పి. ఇంకా డాడీ ఎందుకులే మళ్ళీ వెనకాలకి ఏం వెళ్తాము అని చెప్పి అన్నారని వచ్చేసాను. లేదంటే ఆ ఫోటోస్ కూడా ఉండేది నా దగ్గర. అంటే అది చాలా పెద్ద ఏనుగు అనమాట, ఇట్స్ వెరీ హ్యూజ్. అండ్ మనకి ఈ కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, అది ఆ ట్రంక్తో మోసుకొని వెళ్తుంది. ఇవైతే ఇంకా మొత్తానికి పక్కనే ఉన్నాయి, అవి మనం ఆపిన వాటి పని వాళ్ళు చూసుకుంటున్నాయి, కానీ దగ్గరకు రావడం ఇలాంటిది ఏం లేదు.
బట్ ఊటీ నుంచి మేము మైసూర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ జర్నీ ఏదైతే ఉందో అది బాగా ఎంజాయ్ చేసాం. మధ్య మధ్యలో ఇలాంటివి కనిపిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా లాంగ్ డ్రైవ్స్. అండ్ యాజ్ ఐ సెడ్ మేము మోస్ట్లీ హైడ్రేటెడ్ ఉండడానికి ఎక్కువ ట్రై చేసాం కాబట్టి మధ్యలో మాకు పక్క రోజుకి ఒక్కసారైనా 2 సార్లు అయినా ఆ కోకోనట్ బ్రేక్ అనేది ఉండేది. ఇంకా ఈవినింగ్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు టెంపుల్కి ఇట్స్ అరౌండ్ 10 to 15 minutes 15 minutes పడుతుంది అనమాట. 15-20 minutes టెంపుల్కి వెళ్ళడానికి. మన మైసూర్ టెంపుల్. సో ఇంకా మార్నింగ్ అయితే కొంచెం తొందరగానే వెళ్ళిపోయేసరికి అప్పుడప్పుడే బయట చిన్న చిన్న స్టాల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి స్పెషల్ దర్శనం 100 rupees ఈచ్ తీసుకోవచ్చు డైరెక్ట్ లోపలికి వెళ్ళడానికి. బట్ ఏమైందంటే ఆ రోజు ఎవరో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు. ఇంకా నార్మల్ వేలో వచ్చిన వాళ్ళకి, ఇంకా స్పెషల్ దర్శనం ఉన్న వాళ్ళకి ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత అందరు కలిసిపోతున్నారు అనమాట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేస్తున్నారు. అది చాలా డిస్టర్బింగ్గా ఉండింది. బట్ దర్శనం అయితే బాగా అయింది. ఈ కోతి చూసారా, అక్కడ హోమం దగ్గర అంతా హోమం చేసి వేసిన బియ్యము అన్నము అన్నీ తింటుంది హ్యాపీగా కూర్చొని. అండ్ ఇప్పుడు వెళ్ళిన ప్లేసెస్ అన్నిటిలో కోతులు చాలా ఎక్కువ. మీ చేతిలో ఏది కనిపించినా లాగేసుకుంటాయి. సో బెటర్ అవి ఉన్న దగ్గర ఏది కొనుక్కోపోవడమే బెటర్. మెయిన్లీ ఆ కార్న్ అలాంటివి అయితే ముందే లాగేసుకుంటాయి. ఏది ఉన్నా మన చేతిలో ఒక పర్స్ ఉందంటే అవి మొత్తం చెక్ చేయడానికి మీదకి వచ్చేస్తున్నాయి అనమాట. సో యాజ్ యూజువల్ మన గుళ్ళో ఎక్కువ పర్మిషన్ ఉండదు కాబట్టి ఫోన్స్ లోపల లేదు, జస్ట్ ఆ ప్రిమిసెస్లో అయితే మనకు తీసుకోవడానికి ఉంది. ఇంకా అది చూసేసుకొని నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఆ నెక్స్ట్ ప్లేస్ ఏంటి అనేది మీరు గెస్ట్ చేయొచ్చు. గెస్ట్ చేసిన వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, నేను కొన్ని వీడియోస్ చూస్తే బెంగళూరులో జీటీఆర్ అంటే గాయత్రి టిఫిన్ రూమ్ అని ఒకటి ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఉంది, చాలా ఇయర్స్ నుంచి. అండ్ ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అనమాట. టైమింగ్ అంటే టైమింగే, బిఫోర్ 11 బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనుకుంటా. 10:30, 11కి బ్రేక్ఫాస్ట్ క్లోజ్. అండ్ ఈ కేసరి స్వీట్ వాజ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి విన్నాను. సరే ట్రై చేద్దాము అంటే మనకి బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ స్వీట్స్ అలవాటు ఉండదు, కానీ ఇది మస్ట్ ట్రై అన్నారని అది తీసుకున్నా. అది ఇంకా మసాలా దోశ, ఓపెన్ మసాలా దోశ ఏదో ఉంది. ఇది మనకి మసాలా ఇచ్చి పైన బటర్ వేసి, దోశ ఈజ్ వెరీ వెరీ సాఫ్ట్, పైన క్రిస్ప్, మధ్యలో సాఫ్ట్ అలా ఉందన్నమాట. ఆ కేసరిది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ ఉంది స్వీట్. ఇట్స్ సో గుడ్, మస్ట్ ట్రై. ఎవరైనా మైసూర్ వెళ్తే మాత్రం ఇక్కడికి ఖచ్చితంగా విజిట్ చేయండి. శ్రీ గాయత్రి టిఫిన్ రూమ్ జీటీఆర్ మనకి గూగుల్లో చాలా హ్యాపీగా వచ్చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాము. ఆ వీడియోతో చాలా తొందరలోనే మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హ్యాపీ. బాయ్. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.